లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2 సినిమాలను పరిశీలించి అభ్యంతరకరమైన సన్నివేశాలుంటే చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు అడ్వకేట్ జనరల్. లా అండ్ ఆర్డర్ సంబంధించి పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. 2 మూవీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఒకటి జీవీ ఫిల్మ్స్ లిమిటెడ్ అనే కంపెనీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. వేరెన్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు అండ్ ఆ పార్టీ అండ్ ఆ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అత్యాచారాలు అవన్నీ మేము దీంట్లో చూపిస్తున్నాం అన్నట్టుగా ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. దట్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్. ఇది ఎలక్షన్ మూమెంట్, సెన్సిటివ్ టైం. సో వాళ్ళందరి ముందు అలాంటి సబ్జెక్ట్ని ఈ స్థితిలో ఎలక్షన్ కోడ్ ప్రివేల్ అవుతున్న టైంలో పెట్టడం అనేది రెచ్చగొట్టడం లాంటిది అవుతుంది. ఇంకో మూవీ ఉంది లక్ష్మీస్ వీరగ్రంథం అని. అది ఆ ప్రొడ్యూసర్ ఏంటి అని అంటే లక్ష్మీ పార్వతి గారిని డార్క్ షేడ్లో చూపిస్తూ, అంటే ఆమె చేసిన కుట్ర అన్నట్టుగా ఆయన ఒక వర్జన్లో వచ్చాడు. దీంతో ఏమవుతుందని లక్ష్మీ పార్వతి గారి అభిమానులు ఉంటారు, ఆమె మంచి కోరే ప్రజలు ఉంటారు, వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, ఎలక్షన్ పీరియడ్లో ఇట్లాంటి మూవీస్ని రిలీజ్ చేస్తే వాటి నుంచి ఏదైతే ప్రొవొకేషన్ అవుతుందో ప్రొవొకేషన్తో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఒక అస్థిరత్వం అనేది సొసైటీలో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విషయాన్ని మేము ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి అప్లికేషన్ పెట్టాం. సార్ దీని మీద యాక్షన్ తీసుకోండి. మా ప్లీ ఏమున్నదంటే మూవీస్తో మాకు ప్రాబ్లం లేదు, మూవీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అండ్ దే కెన్ రిలీజ్. బట్ ఈ స్టేజ్లో కాదు, ఇంత సెన్సిటివ్ టైంలో కాకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి అని చెప్పి మేము కోరాము. వాళ్ళ నుంచి ఎలాంటి యాక్షన్ కాలేదు. అంటే దే డి నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ లైక్ on our application. Then మేము హైకోర్టు అప్రోచ్ అయ్యాం.